అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం కాలంలో మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు సైతం అనేక రకమైన పరిశ్రమలు బయట రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయినటువంటి సంగతి నుండి ఇవాళ రాష్ట్రాన్ని పరిశ్రమల పరంగా ప్రోత్సహించేటువంటి పద్ధతులు అమల్లోకి తీసుకు, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే అతి పెద్దదైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ని మనం పట్టాలెక్కించబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషపడుతూ ఏదైతే అనకాపల్లి జిల్లా అక్కపల్లి మండలం రాజయ్యపేటలో దాదాపు 1,35,000 కోట్లతో ఆర్ఎస్ఎల్ మెటల్ గ్రూప్ వారు పనులు ప్రారంభించబోతా ఉన్నారు. ఈ నెల 23వ తేదీ సోషల్ మీడియాలో రకరకాల డేట్లు ప్రచారం అవుతూ ఉన్నాయి, కొన్ని ఛానల్స్ లో కానీ ఇట్లో కానీ. దీని మీద క్లారిటీ ఇవ్వాలని ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలకి దీనికి భూమి పూజ జరగబోతాం. దాదాపు ఒక సంవత్సర కాలంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అయినటువంటి ఈ ప్లాంట్ కి ఒక సంవత్సర కాలంలో అవసరమైనటువంటి అన్ని అనుమతులను కూడా మంజూరు చేసినటువంటి సందర్భంగా మేము ముందుంచుతాం. అత్యంత వేగంగా ఈ పరిశ్రమకు కావాల్సినటువంటి అన్ని అనుమతులు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేయడం జరిగింది. చాలా తక్కువ సమయంలో దీని మీద నిర్ణయాలు చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ కారణంగా ఏదైతే భూమి కేటాయించడం, పరిశ్రమకు అవసరమైనటువంటి అన్ని అనుమతులు కూడా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి చొరవ కారణంగా త్వరితగతిన పూర్తి చేయడం, అదేవిధంగా కేంద్రంలో అవసరమైనటువంటి అన్ని అనుమతులను కూడా అతి తక్కువ కాలంలో క్లియర్ చేయడం కూడా జరిగింది. స్టీల్ ప్లాంట్ కి అవసరమైనటువంటి అన్ని అనుమతులు, పర్యావరణానికి కావాల్సినటువంటి అనుమతులు కానివ్వండి, న్యాయపరమైనటువంటి అంశాలు కానివ్వండి, అన్నిటినీ కూడా ఫీల్డ్ లో అనుమతులు మంజూరు చేయడం జరిగింది. వీటన్నిటి కారణంగా రేపు 23వ తారీఖు నాడు భూమి పూజ జరగబోతాం. ప్లాంట్ సామర్థ్యం దాదాపు 18.7 మిలియన్ టన్స్. 18.7 మిలియన్ టన్స్ లో మొదటి దశలో ఏదైతే 8.2 మిలియన్ టన్స్ ఉత్పత్తిని లక్ష్యంగా తీసుకుని మొదటి దశ పనులు ప్రారంభించబోతాం. అంటే 8.2 మిలియన్ టన్ అంటే మొదటి దశలో ఇవాళ విశాఖ ఉక్కు ప్లాంట్ ఏదైతే సామర్థ్యం ఉన్నదో 7.3 మిలియన్ టన్. ఇది మొదటి దశలోనే 8.2 మిలియన్ టన్, అంటే ఒక విశాఖపట్నం ప్లాంట్ లో ఉన్నటువంటి లక్ష్యం కన్నా ఎక్కువ మొదటి దశలో. ఈ లక్ష్యాన్ని 2029 నాటికే పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనులు ప్రారంభం అవుతా ఉన్నాయి. ఆ తర్వాత 29 నాటికి మొదటి దశ పనులు పూర్తయ్యాక ఆ తర్వాత మరొక 10.5 మెట్రిక్ టన్ సామర్థ్యం 2034 నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఆర్ఎస్ఎల్ మెటల్ ఏదైతే ఉన్నదో ప్రపంచంలోనే ఉక్కు దిగ్గజంగా పిలువబడతా ఉంటాం. అనేక దేశాల్లో ఉక్కు పరిశ్రమలు నిర్వహిస్తున్నటువంటి సామర్థ్యం, సమర్థత కూడా ఆ గ్రూపుకు ఉన్నాయి. ఒక 30,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలిగించేటువంటి పరిస్థితి ప్రాంతంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ఏదైతే మొదటి దశలో 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అయినటువంటి ఒక ఉక్కు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో మనం ప్రారంభించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఒక మైలురాయిగా మిగులుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇకపోతే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అంటే ఇది పర్యావరణానికి ఏ రకమైనటువంటి నష్టం కలగకుండా నిర్వహించేటువంటి ప్లాంట్. అంటే దాదాపు మొదటి దశలో ఏదైతే ఇందాక మనం అనుకున్నామో 8.2 మెట్రిక్ టన్ ఉత్పత్తికి 2,200 ఎకరాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందాక చెప్పా, చాలా త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం ద్వారా ఒక ప్లాంట్ ప్రారంభించాలి అనుకున్నాక సంవత్సరంలోపే అన్ని అనుమతులు వచ్చినటువంటి పరిశ్రమ. ముఖ్యంగా స్టీల్ పరిశ్రమకు సంబంధించిన అన్ని అనుమతులు. ప్రధానమంత్రి గారి మోడీ గారి యొక్క ఆలోచన ఏంటంటే దేశంలో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి 2030 నాటికి 300 మిలియన్ టన్ను చేయాలనేటువంటి ఒక లక్ష్యంగా పనిచేస్తాం. మా స్టీల్ శాఖలో సెయిల్లో ఉన్నటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉన్నటువంటి స్టీల్ పరిశ్రమల్లో కూడా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేటువంటి ప్రయత్నాలు చేస్తాం.
మోడీ గారి సంకల్పం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఉక్కు శాఖ మంత్రి ఉన్నటువంటి శ్రీ పెద్దలు గౌరవనీయులు కుమారస్వామి గారు చొరవ కారణంగా అందులో ఈ సమయంలో రాష్ట్రానికి చెందినటువంటి నేను కేంద్రంలో ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉండడం అనేది విషయం కారణంగా ఇవన్నీ కూడా త్వరితగతిన అనుమతులు మంజూరు అయ్యాయనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ దాదాపు మొదటి దశకి 2200 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే అందులో 33% ఏదైతే పర్యావరణ హితాన్ని కోరుతూ ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమని ఇందాక చెప్పాను 33% గ్రీన్ బెల్ట్గా ఉంచి పరిశ్రమని నెలకొల్పుతారనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం. అంటే లాజిస్టిక్ కారణంగా ఏ విధమైనటువంటి పర్యావరణం కూడా దెబ్బతినకుండా కాలుష్యాన్ని తగ్గించాలనేటువంటి ఆలోచనతో ఈ పరిశ్రమ కోసం ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కిరండల్ నుండి ఏదైతే ప్లాంట్ నెలకొల్పేటువంటి ప్రాంతం ఉన్నదో రాజయ్యపేట వరకు దాదాపు 245 కిలోమీటర్లు ఒక పొడవైనటువంటి స్లరీ పైప్ లైన్ ని నిర్మాణం చేస్తున్నారు. దాదాపు 245 కిలోమీటర్ పైప్ లైన్ కిరండూల్ నుండి రాజయ్యపేట వరకు. అంటే ఏదైతే ముడి సరుకు ఉన్నదో ఆ ముడి సరుకుని స్లరీ పైప్ లైన్ ద్వారా రాజయ్యపేటకు తీసుకొచ్చేటువంటి ఆలోచన. పైప్ లైన్ నుంచి ముడి సరుకు రవాణా అవుతుంది. దీనికి ఎన్ఎండిసి ఏదైతే మా శాఖలో ఉన్నటువంటి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఎన్ఎండిసి పూర్తిగా సహకరించడం జరిగింది. అంతేకాకుండా ఈ పరిశ్రమ నెలకొల్పడం ద్వారా దాదాపు 13.2 మిలియన్ టన్నులు ఏదైతే ఐరన్ ఓర్ ఉన్నదో దాన్ని రాజయ్యపేటకి సమకూర్చడం జరుగుతుంది. ఈ రా మెటీరియల్ ఎన్ఎండిసి సప్లై చేస్తుంది దాదాపు 13.2 మిలియన్ టన్. దీనికి అనుగుణంగా ఈ స్లరీ పైప్ లైన్ అనుమతుల విషయంలో స్లరీ పైప్ లైన్ వేయాలంటే ఒరిస్సా రాష్ట్రం మీదుగా రావాలి. స్లరీ పైపు నిమిత్తం కోసం భూమి సమీకరించడం కోసం కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు మంజూరు చేసి ఒక త్వరితగతిన ఇందాక చెప్పాను ఒక త్వరితగతిన ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఎంత త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరు చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. అందులో ఇది మొదటి ప్రయారిటీలో ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయాలి. అదేవిధంగా ప్లాంట్కి అవసరమైనటువంటి విద్యుత్ ఏదైతే ఉన్నదో దాదాపు 860 మెగావాట్ల విద్యుత్ ఈ పరిశ్రమకి కావాల్సి ఈ 860 మెగావాట్ల విద్యుత్తులో దాదాపు 220 మెగావాట్ల విద్యుత్తుని ప్లాంట్ లోనే ఉత్పత్తి చేసుకోవడం జరుగుతుంది. 860లో 220 మెగావాట్స్ విద్యుత్ని ప్లాంట్ లోనే ఉత్పత్తి చేసుకుంటారు. ఇది ఉత్పత్తిని అంతర్గతంగా సమకూర్చుకునేటువంటి ప్రయత్నం. అదేవిధంగా వాటర్ పరిశ్రమకి దాదాపు 135 MLD 135 MLD వాటర్ కావాలి. దీనికి అవసరమై ఉండగా పోలవరం ఎడవకాలువ నుండి అదేవిధంగా ప్లాంట్లో రీసైక్లింగ్ ఇందాక చెప్పినటువంటి స్లరీ పైప్ లైన్ ఏందో దాని ద్వారా కూడా నీటిని తెచ్చుకుని సమర్థవంతంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నానికి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అన్నాం. ఇందాక మనం పవర్ జనరేట్ చేసుకుంటాం. ముడి సరుకు రవాణా పైప్ లైన్ ద్వారా స్లరీ పైప్ లైన్ ద్వారా అవుతుంది. వాటర్ ఇంటర్నల్ గా వచ్చేటువంటి ప్రతి ఒక్క నీటిని కూడా రీసైక్లింగ్ ద్వారా వాడుకుంటాం. అంతేకాదు దీనికి ఒక క్యాప్టివ్ పోర్ట్ కూడా నిర్మాణం చేసేటువంటి దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఫేజ్ 1లోనే పోర్ట్ నిర్మాణం కూడా చేపట్టాలనేటువంటి నిర్ణయాన్ని ఆర్ఎస్ఎల్ మెటల్ గ్రూప్ వారు చేయడం జరిగింది. 23వ తారీఖున జరగబోయేటువంటి భూమి పూజ కార్యక్రమం ఏదైతే ఉందో అనకాపల్లిలో రాజయ్యపేటలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభకరమైనటువంటి పరిణామంగా నేనైతే భావిస్తూ ఉన్నా. ఏదైతే ముఖ్యంగా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా లోకేష్ గారు ఏదైతే మెట్టల్ గ్రూప్ వారి యాజమాన్యానికి సంబంధించినటువంటి ఆదిత్య మెట్టల్ గారితో కూడా లోకేష్ గారు కొన్ని సందర్భాల్లో సమావేశమయ్యి పనులు ముందుకు వెళ్లే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఈయనన్నిటికీ మించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం ఆలోచన ఏదైతే ఉందో దేశంలో స్టీల్ ఉత్పత్తిని పెంచాలి.
ఏ దేశంలో స్టీల్ ఉత్పత్తి బలంగా ఉంటుందో ఆ దేశం యొక్క జీడిపి బాగుంటుందో అనేటువంటి ఒక ఆలోచన, ఆయన ఒక ప్రోత్సాహం కారణంగానే ఈవేళ దేశంలో స్టీల్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచుతూ ఉన్నాం. అదేవిధంగా కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు కుమారస్వామి గారి యొక్క అడుగడుగున ఆయన ఇచ్చినటువంటి సహకారం కారణంగా ఇవి సాధ్యమయ్యాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ, ముఖ్యంగా నేను స్టీల్ మంత్రిగా ఉన్నటువంటి ఈ సమయంలో నాకు చాలా ఆనందం కలిగించేటువంటి, మూత పడిపోతుంది అనుకున్నటువంటి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నదో దానికి మేమందరూ చేసినటువంటి ప్రయత్నం కారణంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఢిల్లీ రావడం, ప్రధానమంత్రి గారితో, ఆర్థిక శాఖ మంత్రి గారితో, స్టీల్ శాఖ మంత్రి గారితో, అమిత్ షా గారితో సమావేశాలు నిర్వహించడం, పదే పదే ఈ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా నేనున్నాను కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచడం ద్వారా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి పెద్ద ఎత్తున 11,500 కోట్ల ప్యాకేజీని ప్రకటించడం, ప్యాకేజీని ప్రకటించడమే కాదు దాని తాలూకా ఫలితాలు ప్రారంభమయ్యాయి. గత 2 నెలలుగా ప్లాంట్కు లాభాలు కూడా వస్తున్నాయి అనేటువంటి విషయం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదే సందర్భంలో నేను మంత్రిగా ఉన్నటువంటి సమయంలో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో అది మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో భూమి పూజ చేసుకోవడం, ఈ 2 విషయాలు నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయనేటువంటి విషయాన్ని సందర్భంగా, దీని కారణంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో ఏదైతే గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధి లభించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం నుండి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్లో, అదేవిధంగా రాబోయేటువంటి సమయంలో, రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ఆర్ఎస్ఎల్ మెటల్ యొక్క పరిశ్రమ ద్వారా ఈ ప్రాంతంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయనేటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.